హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళని వారు పెళ్ళికాని వారు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి చూద్దామండి, ఈరోజు మీ పర్సనల్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా? Five of Wands, King of Cups, Seven of Pentacles, Two of Cups, Nine of Cups, Ten of Pentacles, Four of Pentacles, the World, Eight of Swords, Seven of Cups and Nine of Pentacles అన్నమాట. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫై చేయండి, జడ్జ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ కనిపిస్తుంది. మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా? 1 minute. ఓకే, ఈరోజు రీడింగ్ ప్రకారం మీ పర్సన్ మెసేజెస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని తను అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటి, మేబీ స్టార్టింగ్లో ఏదో ఆఫర్ ఇచ్చారు పర్సన్. మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నీకు లైఫ్ ఇస్తాను అని పర్సన్ తను చాలా నమ్మించి ఉంటారు పర్సన్. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ తను అదర్ కనెక్షన్లతోనూ డీల్ అవుతున్నారు. అదర్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. ఓకే, మీ పర్సన్ థర్డ్ పార్టీతో తను డీల్ అవుతున్నారండి. ఓకేనా? ఈ పర్సన్ వారి మీద చాలా అట్రాక్షన్తో వెళ్ళి ఉంటారు, లేదా వారు కొంచెం బబ్లీగా ఉన్నారా, లేదా తను రిచ్ పర్సనా, వారి దగ్గర మనీ చూసి పర్సన్ వారికి అట్రాక్ట్ అవ్వడం లాంటిది ఏదో జరిగిందనమాట. కానీ పర్సన్ ఇప్పుడు వారితో హ్యాపీగా ఉన్నారా, ఆ రిలేషన్ హ్యాపీ రిలేషన్ లాగా ఉందా అంటే లేదు. ఎందుకంటే వారిద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. తను ఏ పర్సన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకేనా? అదర్ పర్సన్ తను, లేదా తన ఫ్యామిలీయా, వాట్ ఎవర్, ఈ పర్సన్ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. తను అంటే పర్సన్దే తప్పు. సో ఈ పర్సన్ని గెలవనివ్వడం లేదు ఎవ్వరు కూడా. ఓకే, సో మెంటల్ టెన్షన్, మెంటల్ టార్చర్లో ఈ పర్సన్ ఉన్నారు ప్రజెంట్. సో తను చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ వలన తను రియలైజ్ అవ్వబోతున్నారు. మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్కి మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ టైం ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు, మీకంటే తనకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు, మీ ఫ్యామిలీ కంటే మీరు చాలామంది తనకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. సో అలా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట, మిమ్మల్ని తను ఆ విధంగా చూస్తున్నారు. సో ప్రజెంట్ పర్సన్ని మేబీ ఎవరు సపోర్ట్ చేయడం లేదు అండ్ అందరు కలిసి పర్సన్ మీదే ఫైటింగ్ చేయడం లాంటిది, నీదే తప్పు అని మాట్లాడడం కానీ ఏదో జరుగుతుందన్నమాట. అందుకని పర్సన్ నిర్ణయం ఎలాంటిది తీసుకోబోతున్నారంటే, ఆ ఈగో అనేది పర్సన్ పక్కకు పెట్టి మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు. అండ్ పర్సన్ మీతో ఉన్న పాస్ట్ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో అదంతా ఈ పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి.
మేబీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మీతో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీరేమో తన గురించి చాలా తాపత్రయపడ్డారు. అంటే తన మీద చాలా ప్రేమ చూపించాలి అనుకున్నారు. తనని బాగా చూసుకోవాలనుకున్నారు. కానీ తను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. సో, మీరు కప్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. మీరు కొంతమంది అండి మ్యారీడ్ పర్సన్ కూడా ఉండొచ్చు. అదర్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చనమాట. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు కప్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అండ్ ఈ మాత్రం ఈ కనెక్షన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఈ కనెక్షన్‌ని మీతో ఉన్న రిలేషన్‌తోని పూర్తిగా ఎండ్ చేసుకోవాలి అనే అనుకున్నారనమాట. ఓకే. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ పూర్తిగా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. సో, మీతో ఫైటింగ్ కూడా జరిగి ఉంటుంది. అండ్ ఈ అదర్ కనెక్షన్‌లో తను అక్కడైనా హ్యాపీగా ఉన్నారంటే అక్కడ కూడా హ్యాపీగా లేరు. సో, తను ఏం కోల్పోతున్నారో తనకు అర్థం కావడం లేదు. తన లైఫ్‌లో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు ఈ ప్రతిసారి నిరాశకు చెందుతున్నారు? తన వైపు ఫాల్ట్ ఉందా? ఇటు మీ వైపు ఉందా? లేదా అదర్ కనెక్షన్ ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ అంటే ఎక్కడ ఉంది ఫాల్ట్ అనేది వెతుకుతా ఉన్నారనమాట. తను ఆన్సర్ గురించి వెతుకుతున్నారండి. ఓకే. తనకి ఏమి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ ఎంత కోపం చూపించినా సరే మీరు తనని అర్థం చేసుకోవాలి అనే హోప్‌తో ఈ ఉంటారనమాట. కానీ మీరు మాత్రం ఎన్ని రోజులు ఓపిక పడతారు? సో, మీరు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారా? లేదా మీ లైఫ్‌లో అదర్ న్యూ పర్సన్ ఎవరో వచ్చారు. అది పర్సన్‌కి చాలా బాధ పెడుతుంది. ఆ ఆలోచన అనేది మేబీ మీరు చాలామంది ఆ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటారేమో, లేదా కొంతమంది మీరు ఆ పర్సనే మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేసేస్తారేమో, వారితో హ్యాపీగా ఉంటారేమో, వారి మీద ఈ పర్సన్ మీద ఎంతైతే ప్రేమ చూపించారో, ఈ పర్సన్ మీద ఇక మీదట మీరు చూపించరు. ఆ పర్సన్ మీద చూపిస్తారేమో అని అనుకుంటున్నారనమాట. కొంచెం పొసెసివ్‌గా గూడా ఈ ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అంటే మీరు తన మీద ఆ ప్రేమ, లవ్, కేరింగ్ అండ్ సపోర్ట్‌గా నిలబడే ఆ గుణం గాని, మనీ గానివ్వండి, కొంతమంది ఏదో మెటీరియల్ థింగ్ గూడా ఉంటుందనమాట. ఈ మీ వైపు నుంచి చాలా బెనిఫిట్స్ అయితే పొంది ఉన్నారు. ఓకే. అదంతా మిస్ అవుతారేమో అనే బాధలో ఈ ఉన్నారు. మీరు చాలామంది ఇక్కడ కార్డ్స్ అనేది రివర్స్‌లో వచ్చింది. అంటే అంతకుముందు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో, మీ హెల్త్ గూడా బాగోలేదు. గురించి ఆలోచించి మీరు చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం గాని, అండ్ మీకు బ్యాక్ పెయిన్ గాని, నెక్ పెయిన్ గాని ఏదో ఉంది మీ లైఫ్‌లో. బ్యాడ్ టైమ్ అనేది మీకు ఎండ్ అవ్వబోతుందండి. సో, ఇక్కడ రివర్స్ వచ్చింది. కాబట్టి ఈ పెయిన్ నుంచి ఇలా ఉంటే చాలా పెయిన్‌లో ఉన్నట్టనమాట. ఓకే. కానీ కార్డ్స్ అనేది రివర్స్‌లో వచ్చింది. సో, మీరు ప్రెజెంట్ ఈ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మీకు న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది. ఓకే. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకొస్తారు అతి తొందరలోనే అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుందనమాట. 2 ఆఫ్ కప్స్ ఉంది. సో, మీరు టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. కొంతమందికి ఇది సోల్‌మేట్ కనెక్షన్ గూడా ఉండొచ్చనమాట. మీరు ఎలాంటి పార్ట్నర్ అయితే కావాలనుకున్నారో, మీరు కలలుగానే ఉండొచ్చు. మేబీ సింగిల్ అయి ఉంటే ఇలాంటి పార్ట్నర్ ఉండాలి. ఇలాంటి ఆహ్, క్వాలిటీస్ ఉండాలి. లేదా ఇలాంటి ఆహ్, గుణం ఉంటుంది కదా! నడవడిక గాని అలా ఉంటుంది గదా! అలాంటి పర్సన్ ఉంటే బావుంటుంది. ప్రతి ఒక్క మాట వినాలి. అండ్ మీ మాటకి వారు గౌరవం ఇవ్వాలి అనే విధంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే. కొన్ని కలలుంటాయి గదా! అలాంటి పర్సన్‌నే మీరు కలుసుకోబోతున్నారండి. ఓకే. ఈ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ మీ సోల్‌మేట్ అవ్వచ్చు. కొంతమందికి టీన్ ఫ్లేమ్ కనెక్షన్ గూడా ఉంటారనమాట. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. కానీ ఇక్కడ ఈ కనెక్షన్ ఆహ్ ఈ వచ్చేది గూడా మీకు ఏదో ఆఫర్ ఇచ్చి ఇవ్వనట్టుగానే ఉంటుందనమాట. ఓకే. అంటే ఒకటేసారి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. మళ్ళీ అప్పుడే భూమి మీద పాడేస్తారనమాట. ఓకే. అలాంటి కూడా ఉంటారనమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఒక పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు. సో, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ప్రతి ఒక్క విషయం వారితో షేర్ చేయడం గానీ, అలా మీరు చేస్తున్నారు అంటే మీరు మామూలుగా కామ్‌గా ఉండండి. ఎక్కువగా మీరు ఏంటిదంటే ఆ మీద హోప్ పెట్టుకోవడం అండ్ కనెక్ట్ అయిపోవడం లాంటిది చేయకండి. ఓకేనా? డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకేనా? మళ్ళీ మీరు అప్పుడే ఆహ్, హ్యాపీగా ఉండి మళ్ళీ వెంటనే మీరు లో ఎనర్జీకి పడిపోతారు. కాబట్టి కనెక్ట్ అవ్వకపోవడం బెటర్. మామూలుగా హాయ్ అంటే హాయ్ అన్నట్టుగానే ఉండండి. ఓకేనా? చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం గానీ, అండ్ ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌గా గూడా కావచ్చండి. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి. మీకు చాలా మందికి అదర్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఉండొచ్చు. సో, ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా? ఆ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా? మీకు అర్థం కాకపోవడం గానీ, అలాంటి కనెక్షన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. అలాంటి కన్‌ఫ్యూజన్‌లో కూడా మీరు చాలామంది డీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చాలామంది మీరు కెరియర్ వైస్‌గా మనీ విషయంలో కూడా కావచ్చండి. మనీ చాలా లాస్‌లో ఉన్నాము. అండ్ మనీ ఫ్లో ఉండడం లేదు. సో, ఎప్పుడు ఈ కష్టం పడుతూనే ఉన్నాము. లైఫ్‌లో అసలు హ్యాపీనెస్సే లేదు అనుకునే వారికి ఇక్కడ మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది.
మీ కెరియర్ వైస్‌గా మీరు మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా కమిట్మెంట్ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వడం లాంటిది ఏదో జరగబోతుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను డెఫినైట్‌లీ అదర్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ మీరు చాలామంది మీ వైఫ్ విషయంలో చాలామంది బాధపడతా ఉండొచ్చు. అండ్ కొంతమంది మీ హస్బెండ్ విషయంలో మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. అండ్ కొంతమంది లవర్స్ అయి ఉంటే, మీ పర్సన్ తను మిమ్మల్ని నడిమధ్యలో వదిలేసి, మిమ్మల్ని చాలా మోసం చేశారు. ఇంకా కోలుకోలేని దెబ్బ మీరు ఈ పర్సన్ విషయంలో పడ్డారు. సో, ఈ పర్సన్ తన లైఫ్‌లో అదర్ కనెక్షన్‌తో తను హ్యాపీగా ఉంటున్నారు అని మీరు చాలామంది తనని చూసుకుంటా బాధపడతా ఉండొచ్చు. ఇంకా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? లేదా మూవ్ ఆన్ అవ్వాలా? మీకేమి అర్థం కాని పరిస్థితిలో మీరు చాలా మంది ఉన్నారనమాట. కానీ ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వడమే బెటరు అన్నట్టుగా యూనివర్స్ మెసేజ్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ టెంపరరీ హ్యాపీనెస్ అనేది వెతుకుతా అండ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తా ఉండొచ్చనమాట. కానీ తన లైఫ్‌లో ఇక్కడ లైఫ్ టైమ్ ఒక పర్సన్‌ని చూస్ చేసుకోవడము, వాడితోనే హ్యాపీగా ఉండడం అనే ఆలోచనలో మీ పర్సన్ లేరు. ఓకే. తను టెంపరరీగానే ఆహ్, ఈరోజు మీతో హ్యాపీగా ఉంటాను. రేపు ఇంకొక పర్సన్‌తో హ్యాపీగా ఉంటాను. అలాంటి కనెక్షన్‌తో ఈ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. కాబట్టి ఇలాంటి రిలేషన్‌షిప్ అనేది మీకు అవసరం లేదు. ఓకే. సో, లైఫ్ టైమ్ ఉండే పర్సన్‌తోనే ఉండాలనమాట. ఓకే. మీరు సింగిల్ అయి ఉంటే మంచి పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. సో, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తారు. కొంతమందికి న్యూ పర్సన్ అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అండ్ కొంతమందికి మీకంటే ఏజ్‌లో చిన్న పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకేనా? మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు. అండ్ చాలా కోపమొస్తుంది. అయినా సరే మీరు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు ఇంకా ముందుకెళ్ళడానికే ట్రై చేస్తున్నారు. మీ పర్సనల్ విషయంలో మీరు చాలామంది చాలా బాధపడ్డారు. చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఈ బాధ నుంచి కోలుకుంటారా లేదా? మళ్ళీ పైనకి లేసి మళ్ళీ నిలబడతామా లేదా? మళ్ళీ కొంతమందికి ఎవరైనా మనకు వచ్చి సపోర్ట్ చేస్తారా? మేబీ ఈ బాధ నుంచి బయటకు రావడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. యూనివర్స్ అనే హెల్ప్ చేస్తే బాగుండు అనుకునే వారికి యూనివర్సే మీకు ఏదైనా గిఫ్ట్ అనేది ఇవ్వచ్చు. ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విధంగానే మీకు యూనివర్స్ అనేది గిఫ్ట్ అనేది మీకు సెండ్ చేయబోతున్నారండి. ఓకే. ఒక పర్సన్ విషయంలో కావచ్చు. ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇచ్చి ఇవ్వనట్టే వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు చాలామంది ప్రెజెంట్ చాలా బాధలో ఉండొచ్చు. ఈ పర్సన్ ఇలా వచ్చి మీకేదో హెల్ప్ చేశాను అండ్ మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి తను చాలా ప్రయత్నాలు కూడా చేయొచ్చు. మీరు బాధ నుంచి బయటకొచ్చారు. సో, హ్యాపీగా ఉంటున్నారు అనుకునే టైంలో ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోవడం లాంటిది జరగొచ్చనమాట. కాబట్టి మీ లైఫ్‌లో టెంపరరీగా మీకు హ్యాపీనెస్ అనేది అందించడానికి, మీ బాధ అనేది దూరం చేయడానికి ఒక పర్సన్ రావచ్చనమాట కొంతమంది. ఓకే. కాబట్టి ఆ పర్సన్‌కి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకండి. ఓకే. అండ్ ఇక్కడ రాసులంటే అండి నాకు కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి ఆల్ సైన్స్ వారైతే ఉన్నారండి. మిథునం, తుల, కుంభరాశి ఉన్నారు. మేషం, సింహం, ధనుసు రాశి ఉన్నారు. ఓకే. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారి లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. మీరు టెంపరరీ హ్యాపీనెస్ అనేది మీరు చూసుకుంటా ఉంటారండి చాలా మటికి. సో, కాబట్టి అంటే ఒక పర్సన్‌ని నమ్ముతారు. అక్కడ మళ్ళీ వారు మిమ్మల్ని బాధ పెట్టడం గాని, అక్కడ మోసపోవడం గాని ఏదో జరుగుతది. మళ్ళీ రియలైజ్ అవుతారు. ఇంకొక పర్సన్ గురించి ఆలోచిస్తా ఉంటారనమాట. అలాంటిది ఉంటుంది కర్కాటక రాశి వారికి. అండ్ ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారికి మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందండి. ఈరోజు మనీ ఫ్లో మాత్రం చాలా సూపర్‌గా ఉండబోతుంది. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారనమాట. ఓకే. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారి లైఫ్‌లో ఇక్కడ మీతో ఏ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో, అలాంటి పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి. అండ్ ఈ పర్సన్‌కి మీ జ్ఞాపకాలనేది తనని చాలా వెంటాడుతున్నాయి. మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా చాలామంది బాధపడుతున్నారు. మీకు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. లేదా హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చనమాట. ఎక్కడో స్ట్రక్ అయిపోయారు. దీని నుంచి బయటకొస్తానా లేదా? ఇలాగే బాధపడతా ఉంటానా? అనే ఫీలింగ్‌లో ఉన్నారనమాట. చాలామంది మీరు బాధపడుతున్నారండి మిథునం, తుల, కుంభరాశి వారు. ఓకే. ఓకే. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఓకేనా? అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం గాని జరగొచ్చండి. ఓకే. ఒక
సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం గానీ, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం గానీ, ఏదైనా జరగొచ్చు ఈరోజు. ఓకే. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. మా వ్యూయర్స్ వారి ఎనర్జీస్ అండ్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ మాకు తెలియజేయండి. విక్టరీ, బ్రోకెన్ హార్ట్, డోర్ టు రొమాన్స్. మీ ఎనర్జీస్ ఇండెసిషన్, స్టార్ వార్నింగ్, కార్నకోపియా. ఓకే. ఇక్కడ మీరు మీ పర్సన్ ఏదో విషయంగా హర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఈరోజు మీ విషయంలో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు. ఓకే. మీ పర్సన్ మీ వైపు నుంచి పర్సన్ ఏదో రీయూనియన్ లాంటిది మీకు క్లోజ్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో మీ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు మీ పర్సన్ మీకు క్లోజ్ అవ్వాలి అనుకున్న మీరేమో ఈ పర్సన్ని దూరం పెట్టడం లాంటిది ఏదో జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే పర్సన్ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయి ఉంటారు, బాధపడి ఉంటారు. ఈ కనెక్షన్లో మీరు చాలామంది పోరాడి ఇంకా ఎనర్జీ లేనట్టుగా అలసిపోయి ఉంటారనమాట మీ లైఫ్లో. ఇక మీదటి పర్సన్ని మీరు చాలామంది నమ్మాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే. అలాంటి ఎనర్జీ మీకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది. మేబీ మీ పర్సన్ వైపు నుంచి ఈ పర్సన్ ఎందుకంటే మంచి రొమాంటిక్ ఫీలింగ్స్‌తో మీ లైఫ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట మీ లైఫ్‌లో ఈరోజు. ఓకే. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ పర్సన్ ఇంకేదైనా అదర్ ఎక్స్‌పెక్ట్ చేయడం లాంటిది జరుగుతుంది. అది మీకు నచ్చదు. ఓకే. దాని విషయంలో మీ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఏదో సాధించేసేయాలి అనే తపనలో ఈ పర్సన్ ఉంటారు. కానీ తనకి హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్‌ని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చాలా మందికి మీకు బటర్‌ఫ్లైస్ కనిపించొచ్చు ఈరోజు. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.